హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందుగా వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలని నా ప్రార్థన. మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను. మరి మీరు ఆ పనిలో ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, ఈయనకి ఇంట్రడక్షన్ ఇచ్చి నాకే సిరాకు వచ్చేస్తుంది. విలువలు విశ్వసనీయత అంటూ ఈయన గారి బాసు రోజు కథలు చెబుతూనే ఉంటే అవతల దర్యాప్తు సంస్థలేమో తిరుమల లడ్డూలో కల్తీ కలిసిందని తేల్చేస్తూ నలుగురిని బొక్కలో దోసేశారు. ఆయన ఇతగాడు ఆంబోతుని తీసుకుని పాడిన పాటే పాడుతున్నాడు. ఇక ఆంబోతు అనగానే ఆ పేరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతగాడే ఆంబటి. ఇదిగో రాంబాబా, యాదవ సొల్లు కబుర్లు చెప్పకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి రా. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు కదా, అది నిజమేనా? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ ఆరోపణపై నియమించబడిన సిట్ విచారణలో భాగంగా నలుగురిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వార్తలు రావడం ఏంది అంబటి? నలుగురిని బొక్కలో వేసారు. కావాలంటే మీ బాస్ జగన్ రెడ్డి జైలుకి వెళ్లి పరామర్శించమను. నీ నోటితో నువ్వే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్టు నలుగురిని అరెస్టు చేసిందని చెబుతా ఉంటావు. మాట మార్చకుండా నెక్స్ట్ ఏం చెబుతావో చెప్పు. దానిలో ఏంటంటే చాలా చిత్రమైన విషయం, లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి నిందితులు అరెస్టు అనేటువంటి హెడ్డింగ్ ఒకటి. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులు అరెస్టు అని. సరే, ఎవరైతే సరఫరా చేశారో వారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద దీని మీద విచారణ జరుగుతూ ఉంది. దాని మీద కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. హెడ్డింగ్లు అవి పెట్టక ఇది సుకన్యల వెడ్డింగ్ షురు అని హెడ్డింగ్లు పెట్టమంటావా ఏంది రాంబాబు? అది అయ్యే పని కాదులే. కానీ మరోసారి అడుగుతా ఉన్నా, తిరుమల లడ్డు కల్తీ కేసులో ఆ నలుగురిని అరెస్టు చేశారని నువ్వు అంటున్నావు. మళ్ళీ తేడాగా అటు ఇటు మార్చావు కదా. ఎప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నావా లేదా? దీనిలో ప్రధానంగా అందరూ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఓరిని దొంపదేగ రాంబాబా, సుకన్య సీర మార్చినంత తేలిగ్గా మాటలు మార్చేస్తా ఉన్నావు. ఇంతకు ముందే 2 సార్లు తిరుమల లడ్డు కల్తీ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారని అన్నావు. ఇప్పుడు ఇట్ట మాట మార్చేస్తా ఉన్నావు. పద్ధతి దేనికైనా ఓ విధానం పద్ధతి అంటూ ఎడుతాయి. ఇవేమీ మీ వైసీపీ వాళ్ళకు లేవనుకుంటా. సిట్టు వేసిందేమో నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చడానికి, కానీ నువ్వే అంటా ఉన్నావు. ఇప్పుడేమో టెండర్లలో అవకతవకల మీద అరెస్టులు జరిగాయి అంటూ మాట మారుస్తా ఉన్నావు. ఏంది రాంబాబా? అంటే టెండర్ల ప్రక్రియలో కూడా మీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని నువ్వు చెప్పకనే చెబుతున్నావా? యానక్కడికి నీలాంటుడే యావర్ జీవ శిక్ష తప్పించరా పొట్టిగట్టిలాయరు అంటే విరోచితంగా వాదించి ఏకంగా ఉరిసి చేయించేసినట్టు ఆటాగుంది నువ్వు చెప్పేది. టెండర్లలోనే అక్రమాలు జరిగితే టెండర్లు వేసిన వాళ్ళు కల్తీ చేయరని గ్యారంటీ ఏది చెప్పు? నువ్వే కల్తీ జరిగిందని ఒప్పుకున్నావు, నువ్వే టెండర్లో అక్రమాలు జరిగాయని ఒప్పుకున్నావు. కాబట్టి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి ఏరే మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు. అసలు మీ పోరాటాలు ఏమయ్యే అంబటి? అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్తున్నావు, అర్థం కదా. అది కదయ్యా, వాడు 8 మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మేమేం పోరాటం చేయాలి? చేస్తున్నాంగా. ఆల్రెడీ 3-4 సార్లు ధర్నా చేశాం. వాళ్ళకు ఒకటే గ్యారెంటీ ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మేము అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి పోరాటాలే. ఇప్పుడు 3 ధర్నాలు చేశాం. ఇప్పటికి 9 మాసాలు కాలా, ఇంకా కంప్లీట్ కాలా. ఇంకా మేము ఓటర్ నుంచి బయటికే రాలా. ఇప్పుడు 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంట్ చేసాం. మన కరెంటు ఛార్జీల మీద కరెంట్ ఆఫీస్కి ధర్నా చేసాం. మళ్ళీ ఫీజు రీంబర్స్మెంట్ మీద ధర్నా వాయిదా వేస్తూ వచ్చాం. ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల పోరాటాలు చేయటంలో వెనుకాడే ప్రశ్న లేదు. పోరాటాలు చేస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. ప్రజలు వాటిని తెలుసుకుంటారు. ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు, అది వేరే విషయం.
టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి. చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు, అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నాడు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు. నాకు అర్థం కాల, మర్డర్ కేసులోనే 2 నెలలకి 3 నెలలకి బెయిల్ వస్తుంది, సోషల్ మీడియాలో 3 నెలల దాకా బెయిల్ రావట్లా. ఏందేంది పోరాటాలు తెగసేస్తా ఉన్నారా? ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లోనా, లండన్లోనా, లేదంటే బెంగళూరు ప్యాలెస్లోనా? చేసిన తూతు మంత్రం ఉద్యమాలు, కార్యకర్తలు లేక జనం రాక ఫ్లాప్ అయ్యాయి. జగన్ శవం కనిపిస్తే తప్ప ఒక్క పోరాటానికనే వచ్చాడా? ఫీజు పోరు 3 సార్లు వాయిదా. జగన్ సంక్రాంతి తర్వాత పార్లమెంటు స్థానంలో 2 రోజులు నిద్ర కాస్తా పాయి. ఉగాది పోయే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కంటే మర్డర్ చేయడం బెటర్ అని యువతకి సలహాలు ఇస్తున్నావా? అప్పటి మీ లాయర్లు శాతగాని వారు అయ్యారు కాబట్టి వాళ్లకు బెయిల్ రావడం లేదా? ఓ పాలి లాయర్లను మార్చు. జగన్ రెడ్డి కూడా 11 ఏళ్ల పాటు బెయిల్ మీద ఎలా కూర్చోబెట్టారో అలాంటి లాయర్లను వాడండి, దిగుమతి చెయ్యండి. అది సరే, చిరంజీవి జై జనసేన అన్నారు కదా, దాని మీద నీ కామెంట్ ఏంటి రాంబాబు? ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ముడు, అయితే రూపాంతరం చేసి ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేంది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం. అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్. ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన కూడా విమర్శిస్తున్నా. నీకు సిగ్గా శరమా? నోరుంది కదా అని ఏదైనా మాట్లాడతావు. ఓ పాల ఆకాశం మీద ఉమ్మేసి చూడు కాబట్టి ఖచ్చితంగా నీ ముఖం మీద పడుద్ది. అది చిరంజీవి, అది చిరంజీవి అంటే. ఆయన్ని కామెంట్ చేసే స్థాయి నీది కాదులే. గంట అరగంట రాంబాబా, నీకంత సీన్ లేదు. ఇదిగో తమ్ముడు, అన్న తమ్ముడు ఒకటైతే మీరంతా డైపర్లు ఎట్టేసుకుని తిరగాల్సిందే. ముఖ్యంగా జగన్ రెడ్డి, గుర్తు పెట్టుకో. ఇంటికి వెళ్ళి మీ సుకన్య ముందు చూపించు నీ ప్రతాపం. పోవయ్యా.